బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలకుర్తి ఎమ్మెల్యే పిఏకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడని ఓ యువకుని పోలీసులతో దారుణంగా కొట్టించారు. 3 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఆమె పిఏలు విజయేందర్ రెడ్డి, రాజేష్ తదితరులు సీఎంతో ఫోటో దిగారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో మహబూబాబాద్ జిల్లా ఈదులగుంట తాండాకు చెందిన మాలో సురేష్ బాబు పలు కామెంట్లు పెట్టారు. స్థానిక లీడర్లను పక్కన పెట్టి పిఏలతో రాజకీయాలు తగునా అంటూ పోస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పాలకుర్తి అభివృద్ధి కోసం నిధులు కావాలని కోరినప్పుడు విజయేందర్ రెడ్డి అనే వ్యక్తిని కాకుండా నియోజకవర్గంలో ఉన్న ఏ చిన్న ఓటర్ను పిలిచినా నిధులు దేనికి అవసరమో చెప్పేవాళ్ళంటూ ప్రశ్నించారు. నడువ చేత కాకుండా ఇంట్లో పడి ఉన్నాడు మా కొడుకు. ఇంతకన్నా చిత్రహించబెట్టి కొడతాడా మా ఎస్ఐ గారు? ఇంత ఏం దౌర్జన్యం చేసినావు, ఇంత ఏం తీసుకొచ్చినావు? ఎవరైనా దొంగతనం చేసుకొచ్చినావా? ఎవరైనా ఇల్లు ఎలుపుకొచ్చినావా? అందుకబట్టి ఎట్లా కొట్టిందా? ప్రజల సేవ చేస్తాడు మా కొడుకు, ప్రజల సేవ చేసుకుంటాడు. కాళ్ళ నడువ చేత కాకుండా ఇప్పుడు మంచంలో పడి ఉన్నాడు. ఎస్ఐ గారు నిన్న ఫోన్ పుచ్చుకున్నారు. ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చినా మమ్మల్ని తెలియజేసిండ మీ కొడుకు పోలీస్ స్టేషన్కి రావాలని మాకు తెలియజేసిండ సార్? మాకు తెలియజేయకుండా మా కొడుకు ఎట్లా కొట్టిండు? అదే కావాలి మాకు. అంటాడా సంకున్నాడా? మనిషి దానికి సంకొని ఎస్ఐ ఉండి ఏం పని చేస్తాడు? ఈ పోస్టుపై సురేష్ బాబుని తొర్రూరు ఎస్ఐ జగదీష్ పోలీస్ స్టేషన్కు పిలిపించి తీవ్రంగా కొట్టారని లంబాడ హక్కుల పోరాట సంఘ నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే పిఏ విజయేందర్ రెడ్డి ప్రోద్బలంతోనే ఎస్ఐ తీవ్రంగా కొట్టి చిత్రహింసలు పెట్టాడని బాధితులు, అతని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తొర్రూరు ఎస్ఐ జగదీష్ పాలకుర్తి ఎమ్మెల్యే పిఏ విజయేందర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ పోయే ముందు నా కొడుకుని పిలిపించుకొని కొట్టడం, బూతులు తిట్టడం, మొద్దుకెక్కేయడం ఈ సమస్య జరిగింది సార్. తదుపరి ఎంత బదలాడిన చేతులు ఎత్తి దండం పెట్టి అడిగిన సుధా అసలు రెస్పాన్స్ చేయలేదు సార్. అందుకోసం ఎస్ఐ విచారించి చేసే పని ఉండే కానీ విచారించకుండా మా కొడుకుని చిత్రహింసలకు గురి చేసి ఏ మాట ఈ పర్సన్ మాకు తెలియజెప్పాలి కదా. మాకు తెలియజెప్పకుండా మా కొడుకు ఒక్కరికి పిలిపించి ఎట్లా కొడతారు ఎస్ఐ గారికి? ఇదేనా పద్ధతి? ఎస్ఐ డ్యూటీ చేస్తాడా? విద్యార్థి న్యాయం చేస్తాడా, అన్యాయం చేస్తాడా? ఒక్కరికి అట్లా బెదిరించి కొడితే పద్ధతేనా? పద్ధతి కాదు అది. ఎస్ఐ గారు సస్పెండ్ కావాలి. మా కొడుకు దెబ్బలు ఎట్లా ఈ మోకాలు నడుస్తలేవు. ఈ ఎమ్మెల్యే గారి పిఏ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిండు, బండ బూతులు తిట్టిండు. నీ సంగతి ఏందో చూపిస్తా అని ఎస్ఐ గారి ముందే భయభ్రాంతులకు గురి చేసి ఎస్ఐ గారు తన మాటలు విని వెంటనే మొద్దుకేసి లాఠీ దెబ్బలు 2 లాఠీలు ఇరిగేంత సేపు కొట్టిండు. ఏం తప్పు చేసిండు? అంబర్ అమ్ముతాడా, గంజాయి అమ్ముతాడా, నల్ల వ్యాపారం చేస్తున్నాడా, ప్రజాసేవ చేస్తున్నాడు? ఒకవేళ సోషల్ మీడియాలో పెట్టిండు, ఈ ప్రాంత ప్రజలు ఓటేశారు, ఈ ప్రాంత ప్రజల్ని తీసుకోపోకుండా ఈ ప్రాంతానికి చెందని వాడు పిఏ, ఈ ప్రాంత ఓటరు కాదు విజేందర్ రెడ్డి. ఆయన మాట ఈని ఇతనికి ఇష్టం వచ్చినట్టు కొట్టినవు, భయభ్రాంతులకు గురి చేసినావు, కులం పేరుతో దూషించినవు. ఎస్ఐ గారు ఏ రాజ్యాంగంలో ఉంది, ఏ చట్టంలో ఉంది చిత్రహింసలు పెట్టుడు? ఆయన సోషల్ మీడియాలో పెడితేనే ఇట్ట కొట్టిరు. మరి మీరు బొద్దు కేసు కొట్టిరు. మిమ్మల్ని ఎవరు కొట్టాలి? ఎస్పీ గారు కొట్టాలా, ఐజీ గారు కొట్టాలా, డిఐజీ గారు కొట్టాలా, మరి మీ వాళ్ళు కొట్టాలా? తప్పు చేసింది చట్టాన్ని గౌరవించాల్సిన మీరు, కాకి డ్రెస్లో వేసుకొని చట్టాన్ని గౌరవించాల్సిన మీరే చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కాబట్టి తక్షణమే మా లంబాడి హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తుంది, ఎస్ఐ గారిపై ఎస్సీ ఎస్టీ కేసు, ఈ విజేందర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు, తన వెనుకలు ఉన్న ప్రోద్బలం చేసిన వారిపై కేసులు నమోదు చేసి వెంటనే ఇతనిపై తప్పుడు కేసు పెట్టిన ఎస్ఐపై ఆ కేసును వెంటనే విత్డ్రా చేసుకోవాలని, లేని ఎడల మేము ఎక్కడి దాగైనా పోతాం. ఇప్పుడు పోయి ఆన్లైన్లో మీ మీద కేసు పెడతాం, ఆన్లైన్లో కేసు పెడతాం. మాలో సురేష్ కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భరోసా ఇచ్చారు. బాధితుల్ని పరామర్శించిన ఆయన అన్ని విధాలా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెస్తానని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు.
వేణు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి ఇటు వీళ్ళు కోరుతున్నారు. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఈ ఘటన మీద? అంటే 2 రోజుల క్రితము పాలకుర్తి ఎమ్మెల్యే పిఏను ఉద్దేశిస్తూ సురేష్ బాబు అక్కడ ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లోపల పోస్టులు పెట్టారు. అయితే దానికి నాపై ఆరోపణలు చేశారంటూ చెప్తూనే విజేందర్ రెడ్డి అనేటువంటి ఎమ్మెల్యేకి సంబంధించిన పిఏతో పాటు పిఏ డ్రైవర్ మహేందర్ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తూ తమపై నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారు. దాంతో పాటుగా అది ఎందుకు పెట్టారని అడిగే ప్రయత్నం చేయగా నన్నే చంపేస్తానంటూ బెదిరింపులు చేశారంటూ కూడా ఒక పిటిషన్ తొర్రూరు పిఎస్ లో ఇచ్చారు. అయితే దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కానీ అందులో తనకు నోటీసులు ఇవ్వాల్సినటువంటి ఆ కేసు లోపల సాయంత్రం 4 గంటలకు ఆయన స్టేషన్ కి పిలిపించి విజేందర్ రెడ్డి పిఏ సమక్షంలోనే తనకు సంబంధించిన కొంతమంది అనుచరుల సమక్షంలో తను తీవ్రంగా కొడుతూ రాక్షానందం పొందారంటూ కూడా బాధితుడు సురేష్ బాబు అయితే చెప్తున్నారు. ఇక ఈ ఘటనపై ఒక ఎమ్మెల్యే పిఏ ఇష్టం తనకు సంబంధం లేని అంశం లోపల తలదూర్చి ఒక ఎస్ఐ చేత అక్రమంగా స్టేషన్ లోపల బంధించి దాడి చేయించిన పైన కూడా పూర్తిగా అటు లంబాడ హక్కుల సంఘం నాయకులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. దాంతో పాటుగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కూడా సురేష్ బాబుకు న్యాయం జరగాలి, ఆ ఎస్ఐ పై అదే విధంగా ఎమ్మెల్యే పిఏపై కూడా నా ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలంటూ కూడా తీవ్ర డిమాండ్ జరుగుతుంది. దాంతో పాటుగా ఈ రోజున సాయంత్రము భారీ ధర్నా రాస్తారోకో కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఎమ్మెల్యే పిఏలే ఈ స్థాయి లోపల అధికారులను ఉపయోగించుకొని వాళ్ళ యొక్క అధికారాలను మిస్యూజ్ చేస్తూ అమాయకులను ఇబ్బందులు పెట్టడం ఏందనేది ఒక వర్షన్ అయితే ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దాంతో పాటు అటు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ ఘటనపై స్పందిస్తూ పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం సరికాదు, పోలీసు వ్యవస్థకి మద్దతు ఇవ్వదు, కొంతమంది వల్ల ఇట్లాంటి పేరు పరిస్థితులు పోగొట్టుకోవద్దంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూనే కొంతమంది ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా తన ఇంటికి వెళ్లి పరామర్శలు చేయడము, ఈ రోజున ఎస్పీ కూడా ఫిర్యాదు చేస్తామంటూ కూడా వెళ్ళడం జరిగింది. మొత్తానికి ఈ ఘటన లోపల ఒక ఎమ్మెల్యే పిఏకే ఇంత అరాచకాలకు పాల్పడితే భవిష్యత్తు లోపల అక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏందనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో చూడాలి. దీనికి పోలీసులు కూడా తాము కేసు నమోదు చేస్తేనే పిలిపించాము, అంతేగాని తను ఏమనలేదని చెప్తున్నారు. కానీ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రయత్నం చేశారు, దీనిపై తప్పనిసరిగా చట్టపరంగా ముందుకెళ్తామంటూ కూడా బాధితులు చెప్తున్నారు. సో చూడాలి. ఈ రోజున ఎస్పీ గారు కూడా దీనిపై స్పందించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.